జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. పాలజల నిధిలోని పసనైన మీగడ మేలిమి తామెరలోని మించువాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మౌమేలవౌమా. అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. చందురు తోడ పుట్టిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో. అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా. అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. పదియారు పల్నెలతో బంగారు పతిమా చెదరని వేదముల చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా. అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. అన్నము లేకున్నను భువి జన్మమునకు బాధలేదు జగతిలో వినురామన్నను ఆత్మలో నుంచిన ధన్యుడెపోవాడు నిజము దశరథరామా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన
ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. ఆ గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చు. ఆ గోవిందుడు కేవలం మన కోసమే తన యొక్క ఔపనిషత్తత్వాన్ని వీడి అర్చావతార రూపంలో వేంచేసి మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న మరేమున్నది మనందరికీ కూడా. అందుకే భగవత్ కైంకర్యమే పరమావధి తప్ప మరొకటి ఏదీ కూడా కాదు మనకు. అదే కోరుతున్నాం ఆ రామచంద్రుని కూడా. అన్నము లేకున్నను భువి జన్మమునకు బాధ లేదు జగతిలో. ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా కూడా మనం బ్రతికేయవచ్చు, కానీ భగవద్ అనుగ్రహం కనుక లేకపోతే అస్సలు మనం బ్రతకలేం. అన్నిటికన్నా ఈ లోకంలో కావలసినటువంటిది భగవద్ అనుగ్రహం. ఏ విధంగా అయితే ఒక చంటి బిడ్డకి ఆ చంటి బిడ్డ ఎదురుగా బంగారం ఉంచండి, ఆ చంటి బిడ్డ పక్కనే అపారమైనటువంటి ధనాన్ని ఉంచండి, ఆ చంటి బిడ్డ పక్కనే అనేక రుచికరములైనటువంటి తినుబండారములన్నీ కూడా ఉంచండి, ఆ చంటి బిడ్డకి ఆహ్లాదకరమైనటువంటివి ఎన్నో ఉంచండి. కానీ తల్లి ఒడిని దూరం చేయండి చూద్దాం, అస్సలు ఉండలేడు. తల్లి ఒడికి దూరమైనటువంటి ఆ చంటి బిడ్డడికి నీవు ఎంత ఆనందాన్ని కలిగించేటువంటి వస్తువు ఇచ్చినా కూడా దాన్ని విసిరి పారేస్తాడే తప్ప అబ్బో ఇది భలే ఉన్నది అని చెప్పి వాడేమీ తీసుకోడు. ఎందుకంటే వాడికి తెలుసు ఇవన్నీ నాకు అనవసరం, నాకు కావలసినటువంటిది కేవలము నా తల్లి వడి మాత్రమే, నేను అందులో ఉంటే నాకు అన్నీ బాగుంటాయి. ఎప్పుడు ఏ క్షణం నాకు ఏం కావాలో అన్నీ కూడా నాకు వాటంతట అవే వచ్చి నన్ను చేరిపోతాయి నేను కనుక నా తల్లి ఒడిలో ఉంటే అనేటువంటి మర్మము ఆ చంటి బిడ్డడికి తెలుసు. కానీ అక్కడి నుంచి ఎదిగి వచ్చినటువంటి మనకు మాత్రం అజ్ఞానంలో పడిపోయాం, ఆ యొక్క గొప్పదైనటువంటి జ్ఞానాన్ని కోల్పోయాం. మనం కూడా చంటి బిడ్డడిగా ఉన్నప్పుడు ఆ గొప్ప రహస్యాన్ని అప్పట్లో తెలుసుకొని మలిసినటువంటి వాళ్ళమే. ఆ గొప్ప రహస్యాన్ని తెలుసుకునే మనమందరం మన జీవితాన్ని అప్పట్లో తల్లి ఒడికి దూరం అయితే ఏడ్చినటువంటి వారమే. కానీ ఈ రోజున తల్లి వడి వంటి భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని మాత్రం విడిచి మరచి ఎటెటో పరిగెడుతూ ఉన్నాం. ఈ సంసారము చూపించేటువంటి మాయలకి లొంగిపోతూ ఉన్నాం. డబ్బు కావాలి అటు పరిగెడతాం, తల్లి వడి వంటి భగవత్ కైంకర్యాన్ని విడిచిపెడతాం. ఎంతో గొప్పదైనటువంటి పేరు ప్రతిష్టలు కావాలి, సమాజంలో చాలా గొప్పదైనటువంటి స్థితిగతులు పదవులు కావాలి, వీటన్నిటి కోసం ఎటెటో పరిగెడతాం. కానీ తల్లివడి వంటి భగవత్ కైంకర్యాన్ని మాత్రం విడిచిపెడతాం. కానీ మనకు ఈ అజ్ఞానంలో అర్థం కాని విషయం ఏంటంటే ఆ తల్లివడి వంటి భగవత్ కైంకర్యంలో నీవు ఉన్నావు అనంటే అన్నీ వాటంతట అవే వచ్చి సమయానికి నిన్ను ఏం చేరాలో అది చేరుకు. అటువంటి భగవత్ కైంకర్యాన్ని మాత్రం మనం మరిచిపోతూ ఉన్నామయ్యా. కాబట్టి ఇది మనం ఆచరించవలసినటువంటి కార్యం. భగవత్ కైంకర్యం మనకు తల్లివడి వంటిది. అందుకే అంటున్నారు పెద్దలు, అన్నము లేకున్నను భువి జన్మమునకు బాధ లేదు జగతిలో. లక్ష్మణస్వామి వారిని అడిగారట వాళ్ళ అమ్మగారు, ఏమయ్యా లక్ష్మణ, వనవాసానికి వెళ్ళు అనేటువంటి ఆజ్ఞావచనం మీ అగ్రజుడైనటువంటి రాముడికే కానీ నీకు కాదే, మరి నీవెందుకు నీ యొక్క సహధర్మచారిని విడిచి మా అన్నగారి సేవలోనే నేను ఉండిపోతాను అని అడవులకు వెళ్ళిపోతూ ఉన్నావు, ఎలా ఉండగలవయ్యా లక్ష్మణ? వాళ్ళమ్మ అడిగింది. పాప చాలా కష్టపడతావు కదా నీవు, ఏం చేస్తావు, ఎలా చేస్తావు? అక్కడ ఆకలి అయితే ఏం తింటావు? అన్నం కూడా నీకు దొరకదే, కందమూలములన్నీ కూడా తినవలసి వస్తుంది.
ఎలా ఉంటావయ్యా లక్ష్మణ అంటే లక్ష్మణుడి యొక్క మనోగతమైనటువంటి వాక్కు. ఆయన ఇలా అంటున్నారట, అన్నము లేకున్నను భువి జన్మమునకు బాధ లేదు జగతిలో. ఈ జగతిలో అన్నము లేకున్నా కూడా బ్రతికేయచ్చు, అదేం పెద్ద బాధ ఏం కాదు. ఒక పూట అన్నం లేకపోతే, లేకపోతే అసలు జీవితంలో అన్నమే లేకపోతే బ్రతకలేకపోతామా ఏమిటి? ఆనందంగా బ్రతికేయచ్చు, అదేం పెద్ద బాధ అమ్మా ఏమిటి? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అన్నము లేకున్నను భువి జన్మమునకు బాధ లేదు జగతిలో వినురామన్నను ఆత్మలో నుంచిన. అన్నము లేకపోయినా కూడా రామన్నను ఆత్మలో ఉంచేస్తే ఇక అన్నం ఎందుకు? అన్నము అవసరం లేదు, రామన్న కనుక ఆత్మలో ఉంటే. అందుకే రామన్నను ఆత్మలో నుంచిన ధన్యుడెపో వాడు నిజము దశరథ రామా. ఎవడు ధన్యుడు? 3 పూట్ల కడుపు నిండా అన్నం తినగలిగినటువంటి వాడు ధన్యుడు కాదు. అన్నము లేకపోయినా కూడా ఎవడైతే వాడి యొక్క హృదయంలో రామన్నకు స్థానాన్ని ఇచ్చాడో వాడు ధన్యుడమ్మా. నేను ఎప్పటికీ కూడా ధన్యుణ్ణే, నేను ఆనందంగా ఉంటాను, నాకే అన్నము కూడా అవసరం లేదన్నాడు లక్ష్మణస్వామి. ఆహా, ఎంత గొప్పదైనటువంటి బంధం, ఎంత గొప్ప భక్తి ప్రపత్తులు. మరి అటువంటి వారి భక్తి ప్రపత్తులను చూసైనా కూడా మన జీవితంలో నేర్చుకోవాలి కదా. అరే, ఏది శాశ్వతమైనటువంటిది, ఏది అశాశ్వతమైనటువంటిది, ఏది నిజమైనటువంటి శ్రేయస్సుని మనందరికీ కూడా కలగజేస్తుంది అనేటువంటి జ్ఞానాన్ని మనమందరం కూడా పొందే ప్రయత్నం చేస్తూ, మరి ఆ రామచంద్రుడు స్వామి వారి యొక్క కైంకర్యంలో ఈ చైత్రమాసపు ఈ నవరాత్రుల్లో మనమందరం కూడా ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ, ఇదిగో ఈరోజు తిథివార నక్షత్రాలలోని మర్మాన్ని కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చైత్రమాస శుక్లపక్ష సప్తమి తిథి. ఈ సప్తమి తిథికి అధిదేవుడు ఎవరు అంటే సప్తాశ్వరథారూఢుడైనటువంటి ఆ సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడి యొక్క ఆరాధన ఈ సప్తమి తిథి రోజున మనమందరం కూడా ఆచరించినట్లయితే మనందరికీ కూడా క్రాంతిపూర్ణమైనటువంటి జీవన గమనము, విశేషించి ఆయురారోగ్యాలన్నీ కూడా కలుగుతాయి. అదేవిధంగా ఈరోజు నక్షత్రాన్ని చూసినట్లయితే మృగశిర నక్షత్రం తిథి ఏమో సూర్య భగవాను సూచిస్తూ ఉన్నది, మృగశిర నక్షత్రం చంద్ర భగవాను సూచిస్తూ ఉన్నది. మృగశీర్షే మృగశ్చంద్ర అంటారు. ఆహ్లాదకారకుడైనటువంటి వాడు మన మనస్సును మన అధీనంలో ఉంచుకోవడానికి మనకు అనుగ్రహించేటువంటి దేవుడు ఎవరు అంటే మనఃకారకుడైనటువంటి చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క ఆరాధనతో ఆహ్లాదాన్ని మన జీవితంలో మనందరం కూడా పొందగలుగుతాం. అలా ఈ తిథి నక్షత్రముల ద్వారా సూర్య చంద్రుల యొక్క ఆరాధన మనకు ఈరోజు సూచింపబడుతూ ఉన్నది. ఇంకా వారాన్ని కనుక చూసినట్లయితే ఈరోజు శుక్రవారం. ఈ శుక్రవారం రోజున మనందరికీ తల్లి అయినటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన కనుక ఆచరించినట్లయితే ఈ జీవితంలో గొప్ప గొప్పవైనటువంటి సిరి సంపదలతో నిజమైనటువంటి శ్రీ ఏమిటో మనం తెలుసుకొని దానికోసం ముందుకు వెళ్ళేటువంటి గొప్ప భాగ్యాన్ని మనందరం కూడా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తిథివార నక్షత్ర అధిదేవత కైంకర్యాన్ని కూడా మనం ఆచరించే ప్రయత్నం చేస్తూ, ఇదిగో ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు, నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. ఆది అంతము నీవే, నింగి నేలయు నీవే, కాలచక్రము తిప్పు కొమ్మరివి నీవే, జగ
నిలచినొక త్రాటిపై నడిపేవయ్యా సొంపుగా మరిన శంకు చక్రాలు దుష్టులను కూల్చగా ధరించావయ్యా కోనేటి రాయా ముక్తి ప్రదాయ కోనేటి రాయా ముక్తి ప్రదాయ శ్రీ చిద్విలాస శ్రీ వెంకటేశ ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ వేడెదము వెంకటేశ జీవధాతువు నీవే మరణ హేతువు నీవే నటనమాడించేటి సూత్రధారివి నీవే ఆత్మ పరమాత్మతో కలిపేవయ్యా నిండుగా నుదుటిపై మూడు నామాలతో మూడు మూర్తుల అంశ నీవేనయ్యా కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత శ్రీచంద్రహాస శ్రీ శ్రీనివాస ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ నీ రూపు నీ చూపు నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా మమ్ము చల్లగా చూడవయ్యా ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ కమప్యనవతిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. అడుగడుగు దండాల వాణి అద్భుతమైనటువంటి దివ్య దేవాలయం. శ్రీవారి వైభవం అనేటువంటి కార్యక్రమంలో ఈనాడు ఆ దేవదేవుని తల్లిగా కొలువబడేటువంటి వకుళమాత వేంచేసి ఉన్నటువంటి ఆ మందిరాన్ని, అదే ప్రకారం ఆవిడ ఏ ప్రకారంగా స్వామివారికి తల్లిగా ఇక్కడ వేంచేసి ఉన్నది అనేటువంటి విషయ విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మెల్లమెల్లగా వెండి వాకిలి దాటి ప్రదక్షిణ మార్గంగా వస్తూ ఒక చిన్న అంటే వరదరాజస్వామి సన్నది తరువాత వాయవ్యమూలన ఒక చిన్న మందిరానికి వస్తాం. దాన్నే వంటశాల పోటు అని చెప్తూ ఉంటారు. అచ్చట అందరూ కూడా దర్శించుకోవడానికి వెళ్తారు. మనకు సరిగా కనిపించదు. ఒక అమ్మవారు వేంచేసి ఉంటారు. వారే వకుళమాత. 4 అడుగుల ఆ చదరపు రాత అధిష్టానంపై పూర్వాభిముఖంగా ఈ వకుళమాతను అక్కడ ప్రతిష్ఠితం చేశారు. వకుళాదేవి, వకుళమాత, వకుళమాలిక అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఒకానొక కాలంలో మహాలక్ష్మిగా కూడా ఈ అమ్మవారిని కీర్తించడం జరిగినది. ఎవరు ఈ వకుళాదేవి అన్నప్పుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని యొక్క సమస్త లీలను కూడా అనుభవించి అటువంటి ఒక ఆనందాన్ని పొందినటువంటి తల్లి ఎవరు అంటే యశోదాదేవి. దేవకీదేవికి దక్కనటువంటి ఆ లీలా వైభవాన్నంతా కూడా ఈవిడ ఈ యశోదాదేవి అంతా కూడా అనుభవించింది. అంటే చిన్ని కృష్ణుడు అతడికి తన యొక్క చేతితో ఆ ముద్దల్ని తినిపించడం, ఆ వెన్నను పెట్టడం, ఈ మీగడ పాలను అతనికి ఇవ్వడం, ఇదంతా కూడా ఆ యశోదాదేవి చేసింది. అందువల్ల రాక్షసులను సంహరించినటువంటి ఆ వృత్తాంతాంతా కూడా ఈవిడ చూసింది. అంటే పూతనావధ కావచ్చు,
శకటాసుర భంజనం కావచ్చు, ఇవి అన్నీ కూడా చేసేటప్పుడు పుత్ర ప్రేమతో పుత్ర వాత్సల్యంతో ఆవిడ యొక్క మనస్సు తల్లడిల్లేది. తర్వాత ఈ కంసవధానంతరం కృష్ణ భగవానుడు ఆ దేవకీ వసుదేవ దగ్గరికి చేరినట్టు మనకు పురాణ గాథ వినిపిస్తుంది. ఆ సందర్భంలో యశోదాదేవి చాలా ఆవిడ యొక్క మనస్సు బాధపడిందట. అయ్యో, నా కృష్ణుడు నాకు లేకుండా పోయాడే. ఆవిడ యొక్క కొరతను తీర్చడానికి ఆ కృష్ణ భగవానుడు ఈ ప్రకారంగా యశోదాదేవిని అనుగ్రహించాట. నీవు చింతించవలసిన పని లేదమ్మా, నీ యొక్క అంటే నీకు అన్ని విధాలైనటువంటి ఒక సంతోషాన్ని నేను కలుగజేస్తాను. పెంచి పెద్ద చేసిన చేతులతోనే నీవు నాకు వివాహాన్నంతా కూడా జరిపించి అటువంటి ఆ భాగ్యాన్ని కలుగజేస్తాను అని చెప్పి, ద్వాపర యుగంలో ఇది సంభవించదు, తర్వాత కలియుగంలో ఈ సంభవాలు జరుగుతాయి కనుక వెంకటాచల శిఖరంలో యోగినివిగా ఉన్న సమయంలో నేను ఇదంతా కూడా శ్రీనివాసుని పేరుతో నేను నీ దగ్గరికి వచ్చి చేరుతానని చెప్పి, అటువంటి ఆ ద్వాపర యుగాధిపతి అయినటువంటి కృష్ణుడే ఈనాడు వెంకటాచలపతిగా వెలుగొందుతున్నాడు కనుక ఆ ప్రకారంగా శ్రీనివాసుడు వరమివ్వగా ద్వాపర యుగం నాటి వరప్రభావం చేత యశోదాదేవి ఈనాడు ఇక్కడ వకుళాదేవిగా అవతరించింది. మొట్టమొదటగానే ఆదివరాహ క్షేత్రంలో ఒక యోగినిగా ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నది. తిరుమలగిరిలో తనకు తపస్సు చేస్తూ ఉన్నటువంటి సపర్యులు చేస్తున్నటువంటి వకుళమాత యొక్క ఆకలి దప్పులంతా కూడా ఈ ఆదివరాహ క్షేత్రంలో స్వామి అలా తీరుస్తూ ఉన్నాట. తరువాత ఆ కొండల్లో దొరికేటువంటి శామక ధాన్యం అంటారు, ఆ శామక ధాన్యాన్ని స్వీకరించి వాటితో అన్నం చేసి తేనెతో కలిపి ఆ శ్రీనివాసుడికి భగవంతుడికి ఇచ్చేదట. అందువల్ల తేనె కలిపినటువంటి శామకాన్నాన్ని ఈ వకుళమాత అత్యంత ప్రియంగా స్వామివారికి తినిపించేటట. స్వామివారు కూడా ఓం ప్రియంగు ప్రియభక్షాయ నమః అని మనకు సహస్రనామంలో చెప్పిన రీతిగా ఎంతో అంటే తల్లి చేత తినిపించుకోవడం అనేది ఒక సౌభాగ్యం కదా. అందువల్ల భగవంతుడు కూడా ఎంతో సంతోషపడ్డాడు. ప్రియంగు అనేటువంటి ఆ శామక ధాన్యాన్ని ఈనాడు కూడా వాడుతూ ఉన్నారట. తరువాత ఆకాశరాజు పుత్రికగా ఆ పద్మావతి అమ్మవారిని శ్రీనివాసునికి ఇచ్చి వివాహం చేయడానికి ప్రధాన పాత్ర వహించినటువంటి అమ్మ ఈ వకుళమాత కనుక జీవితాంతం శ్రీనివాసుని యొక్క సేవలోనే తరించింది. నిత్యం కూడా ఆ శ్రీనివాసునికి సమర్పించేటువంటి సమస్త నైవేద్యాలంతా కూడా ఈవిడ యొక్క పర్యవేక్షణలోనే జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆ పోటు తాయారని చెప్తూ ఉంటారు, అమ్మవారిని అక్కడ కొలుస్తూ ఉంటారు. ఆ ద్వాపర యుగంలో యశోదాదేవి తినిపించినటువంటి ఆ వెన్న ముద్దలు, ఆ మీగడ పెరుగన్నము, ఆ రుచిని కమ్మదనాన్నంతా కూడా మరువలేక కలియుగంలో కూడా శ్రీనివాసుడు ఆ వకుళాదేవి యొక్క చేతి వెన్నను పాలను అలా ఆరగిస్తూ ఉన్నాడట. ఆ మీగడ పెరుగన్నాన్ని నిత్యం కూడా భగవంతుడు అక్కడ స్వీకరిస్తాడు కనుక శాత్తుమర సేవలు, ఆ భగవంతుడికి సుప్రభాత సమయంలో ఆవు పాలని అక్కడ సమర్పిస్తారు, వెన్నను సమర్పిస్తారు, అలాగే మాత్ర అని చెప్తూ ఉంటారు. అది శాత్తుమర సేవలు అందరికీ కూడా ఇస్తారు. ఆ మాత్ర అనేది దీనికోసమే అమ్మవారు ఆ ప్రకారంగా ఇచ్చింది కనుక ఆ ద్వాపర యుగం నాటి ఆ వైభవాన్ని తెలియజేయడానికే ఆ దధ్యోదనమని దానికి పేరు. చక్కగా భగవంతుడికి నివేదించి భక్తులకు ఇస్తారట. ఈ ప్రకారంగా వకుళాదేవిగానే కాక మాడపల్లి అంటే మడపల్లి నాచ్యారుగా కూడా ఆవిడ వెలుగొందుతున్నది. ఈనాడు మనం ఆ స్వామివారిని దర్శించుకునే సందర్భంలో వకుళమాతను కూడా మనం దర్శించుకుంటూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క దివ్య కృపా కటాక్షములను మనం పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.